మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైసీపీ క్యాడరు నాయకులు ఎక్కడ చూసినా కూడా ఆ కేకులు కట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కడప జిల్లాలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. మైదుకూరు నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మంగారి మఠంలో నాయకులు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి ఆధ్వర్యంలో అక్కడ వేడుకలు నిర్వహించారు. దీంట్లో కడప జెడ్పీ చైర్మన్ రామగోవింద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి పాల్గొనగా మండలంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని బాణాసంచా కాలుస్తూ అలాగే కేకులు కట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి తమందరం కూడా కష్టపడి పనిచేయాలంటూ ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ రామగోవింద్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే రఘురామరెడ్డి కూడా క్యాడర్ కు పిలుపునిచ్చిన పరిస్థితి. ఇక అదే నేపథ్యంలో బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని పోరుమామిల్లిలో కూడా ఘనంగా జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను నిర్వహించారు. పోరుమామిల్లిలో వైసీపీ నేత నల్లేరు విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్యాడర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను చెప్పారు జగన్మోహన్ రెడ్డికి. అంతేకాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా నిర్వహించారు. అయితే బద్వేల్ నియోజకవర్గ వైసీపీలో నెలకొన్నటువంటి సందిగ్ధ వాతావరణానికి కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగింది. ఈ సందర్భంగా అంటే అక్కడికి వచ్చినటువంటి విశ్వనాథ్ రెడ్డిని కొంతమందిని ప్రశ్నించిన నేపథ్యంలో అంటే ఇప్పుడు వైసీపీలో ఏర్పాటు చేస్తున్నటువంటి స్థానిక కమిటీల్లో విశ్వనాథ్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎక్కడ కూడా స్థానం కల్పించట్లేదు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ రాజకీయ నాయకత్వ మార్పు ఏమైనా ఉంటుందా ఏంటి అనే కోణంలో ఆయన ప్రశ్నించినప్పుడు ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చేశారు. అంటే రాజకీయాల్లో మార్పులు చేర్పులు అన్నటివి సహజము. ప్రస్తుతము మాకు సంబంధించినటువంటి వాళ్ళను గ్రామ కమిటీల్లో ఏ కమిటీలో కూడా ఎక్కడ తీసుకోక పోయినప్పటికీ కూడా భవిష్యత్తులో మాకు ఈ పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయి అని భావిస్తున్నాము. ఆ నమ్మకంతోనే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన విశ్వనాథ్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొని వచ్చే ప్రయత్నము చేశారు. ఏది ఏమైనప్పటికీ నియోజకవర్గము ఇప్పుడు వైసీపీకి కంచుకోటగా ఉంది. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లో కూడా అందరము కలిసి పనిచేసి బద్వేలు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేసే విధంగా ముందుకెళ్తామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా వీళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఉగాది పండుగల కంటే కూడా ఎక్కువ ఆవిర్భావంగా ఈ యొక్క జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో మరి ఈ యొక్క రచ్చబడ కార్యక్రమాలు పెట్టి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి శుభాకాంక్షలు తెలిపినటువంటి ఘనత చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మరి మనం చూసాం, ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, ఎన్నో రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూసాం. మరి ఇటువంటి స్పందన ప్రజల్లో ఉన్నటువంటి అభిమానం ఏ ఒక్క నాయకుడికి లేదు. అది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఆయన ఏమి సినిమా యాక్టర్ కాదు. ఈరోజు అధికారం లేదు, లేకున్నా కానీ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన జనాన్ని చూసి మరి తెలుగుదేశం పార్టీ ఆ కూటమి నాయకులకు బెంబేలు ఎత్తిపోతా ఉంది. అంటే ప్రజలలో ఆ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతే దీనికి కారణం అని చెప్పి సమరం చేస్తున్నారు. అన్నిటికి మించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి ఒక్కరికి ఆయన కులాలు చూడలే, మతాలు చూడలే, రెడ్డి ముక్కు పెట్టలే, ఏ ముక్కు పెట్టలే. అయినా కానీ అందరికీ సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, కుల మత పార్టీలకు అతీతంగా చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 53వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మన ముఖ్యమంత్రి వర్యులు ఎప్పుడైనా ఏదైనా కూడా చేయాలంటే 10 మందికి సేవా కార్యక్రమాలు చేసే స్వభావం ఉండేటటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన అడుగుజాడల్లో మేము కూడా 10 మందికి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోరుమామిళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో
బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ ఇష్టపడే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇతర దేశాల్లో కూడా జగన్ పుట్టినరోజును ఎంతో ఘనంగా జరుపుకుంటా ఉన్నారు.